ఈరోజు మనం ఎక్సెల్‌లో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో, నార్మల్‌గా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సమ్ గాని, యావరేజ్, మినిమమ్, మాక్సిమం, కౌంట్ ఇవన్నీ బేసిక్ ఫంక్షన్స్. అండ్ ఇంకా చాలా అడ్వాన్స్‌డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి బేసిక్ ఫంక్షన్స్. ఇంకా అడ్వాన్స్‌డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో, ఫస్ట్ ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఫర్దర్‌గా వీడియోలో లాజికల్ ఫంక్షన్స్ గురించి కానీ ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు బేసిక్ తెలిస్తే ఫర్దర్గా అడ్వాన్స్ అనేది ఈజీగా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిపేర్ చేసిన డాటా ఏంటి అంటే స్టూడెంట్ మార్క్స్. ఈచ్ స్టూడెంట్స్కి ఒక్కో సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని ప్రిపేర్ చేశాను. సో మనం నార్మల్గా ఈ అభి అనే స్టూడెంట్ యొక్క టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలుసుకోవాలి. సో ఇలా తెలుసుకోవాలంటే మనం ర్యాండమ్గా ప్లేస్ చేసుకుంటూ పోలేం కదా. సో ఈజీ మెథడ్ ఏంటంటే మనకు యూజ్ అయ్యేది సమ్ ఫంక్షన్. సమ్ ఫంక్షన్ ఏం లేదు, ఇప్పుడు మీకు ఈ సెల్ ప్రజెంట్ ఈ సెల్లో మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయో కావాలి. సో ఈ సెల్ పైన క్లిక్ చేసుకొని కీబోర్డ్లో ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. మీరు ఏదైనా ఫార్ములా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తేనే అది ఫార్ములా అనేది వస్తుంది. ఈక్వల్ టు ప్రెస్ చేయకపోతే ఈ ఫార్ములా అనేది వర్కౌట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. సో మనకు కావాల్సింది టోటల్ కౌంట్ కాబట్టి ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ సమ్. సో ఈక్వల్ టు పెట్టి సమ్ అని టైప్ చేసి కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా తీసుకుంటుంది. సో నెక్స్ట్ మనకి ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు కావాలి కాబట్టి ఇక్కడ తెలుగు నుంచి సోషల్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే సో టోటల్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దీని టోటల్ 359. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇలా సమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మౌస్తో సెలెక్ట్ చేసుకుంటే ఇవి మీకు ఇక్కడ డౌన్లో చూడండి సమ్ 359 అని చూపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి దానికి ఈక్వల్ టు సమ్ కొట్టి క్యాలిక్యులేట్ చేయలేము. సో ఫస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఇలా మౌస్ పాయింటర్ ఇలా పెట్టగానే ప్లస్ సింబల్ వస్తుంది. సో డైరెక్ట్ కింది వరకు డ్రాగ్ చేసేస్తే ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. కావాలంటే చూడండి ఇలా డబుల్ క్లిక్ ఇస్తే చూడండి ఈ రోనే ఫిల్అప్ చేసుకుంది ఫార్ములాని. సో ఇది సమ్ ఫంక్షన్. అండ్ ఇలా కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు చూడండి లాస్ట్ రో 421. అండ్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసి ఈక్వల్ టు సమ్ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్లో ఇంకో షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది మీకు సింపుల్గా చెప్తాను గుర్తుంచుకోండి. కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేసిన చూడండి ఆటోమేటిక్గా తీసేసుకుంది. నీ ఫ్రంట్ ఉన్న నంబర్స్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసినా కూడా సేమ్ వస్తుంది. సేమ్ మళ్ళీ మౌస్తో ఇలా డ్రాగ్ చేసుకోవడం ఇదొకటి. అండ్ నెక్స్ట్ యావరేజ్. అభి అనే క్యాండిడేట్కి యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఈ యావరేజ్ ఫంక్షన్ అనేది చెప్తుంది మనకి. సో యావరేజ్ కూడా ఏం లేదు, సింపుల్గా ఈక్వల్ టు ఏవి ఇక్కడ సెకండ్ బటన్ యావరేజ్ అని ఉంది కదా, సో ఇందులోకి వెళ్ళి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఈ తెలుగు నుంచి సోషల్ వరకు సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి అభి అనే క్యాండిడేట్కి 59.83 యావరేజ్ మార్క్స్ అనేవి వచ్చాయి. సో సేమ్ మళ్ళీ మౌస్ పాయింటర్ పట్టుకొని డ్రాగ్ చేసి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా చూడొచ్చు చూడండి కింద 59.83 అనేది. ఇది యావరేజ్ ఫంక్షన్. యావరేజ్ అనేది మీకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాటా ఉన్నా కానీ మీకు దాని యావరేజ్ తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా పర్టికులర్ షాప్ ఉంది, దాంట్లో ఇంత అమౌంట్ ఆఫ్ సేల్స్ జరిగింది, ఇన్ని ఐటమ్స్ సేల్స్ అయ్యాయి, యావరేజ్ సేల్స్ ఎంత అయింది, యావరేజ్ అమౌంట్ ఎంత వచ్చింది, ఈ సినారియోలో మనకు ఈ ఫంక్షన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మినిమం ఏంటంటే దీంట్లో మనందరికి తెలుసు మినిమం వాల్యూ 42.
సో మినిమం వాల్యూ తెలుసుకోవడానికి కూడా సేమ్ ఈక్వల్ టు MIN అని టైప్ చేసి కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేస్తే ఇలా తీసుకుంటుంది ఫార్ములా. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సెల్ నుంచి సోషల్ వరకు సెలెక్ట్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మినిమం 42. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలా డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి ఇందులో 35 లోయెస్ట్ మార్క్స్ అండ్ 36 ఇందులో లోయెస్ట్ మార్క్స్. అలా ఈచ్ రోకి ఎంత మినిమం మార్క్స్ ఉందో అనేది మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం అంటే హైయెస్ట్ వాల్యూ. మ్యాక్స్ ప్రెస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మ్యాక్సిమం అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకోవడం. ఇదంతా బేసిక్ ఫంక్షన్స్. ఇప్పుడు మీ దగ్గర చాలా డాట్ ఉన్నప్పుడు మినిమం వాల్యూ ఎంత మ్యాక్సిమం వాల్యూ ఎంత తెలుసుకోవాలన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ కౌంట్ అనేది ఏంటంటే న్యూమరికల్ కౌంట్. ఇప్పుడు నార్మల్గా ఇవి మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఇక్కడ కౌంట్ ఇక్కడ చూస్తున్నా 6. మనం సెలెక్ట్ చేసినవి 6 సెల్స్ సెలెక్ట్ చేసినాం. సో అదే మనకు కౌంట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేస్తే 5 సెల్స్ ఉన్నాయి. సో ఆ కౌంట్ అనేది న్యూమరికల్ కౌంట్ని షో చేసేదాన్ని కౌంట్ అంటారు. సో కౌంట్ కూడా సేమ్ ఈక్వల్ టు ప్రెస్ చేసి కౌంట్ ప్రెస్ చేస్తే అక్కడ మీకు వస్తుంది. సో కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేసుకొని మళ్ళీ తెలుగు నుంచి సోషల్ వరకు సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే కౌంట్ వస్తుంది. సో మనది అన్ని కౌంట్ సేమ్ ఉంటుంది కాబట్టి సో ఈచ్ కౌంట్ 6 అనేది ఇలా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సెల్లో మన బేసిక్ ఫంక్షన్స్. అండ్ ఫర్దర్గా లాజికల్ ఫంక్షన్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ స్టూడెంట్ పాస్ అండ్ ఫెయిల్ అండ్ అనేది ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే అవ్వాలి. సో అది లాజికల్ ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా చెప్తాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.